కొంతమందికి భరించలేని పీరియడ్ పెయిన్ వస్తుంది. ఇంకా కింద పడి మెలికలు తిరిగిపోయి నాగపాము డాన్సులు కూడా చేసేస్తూ ఉంటాం. జస్ట్ పుట్టింగ్ ఇన్ అ లైటర్ వే ఫర్ ది ఆడియన్స్, బట్ ఐ అండర్‌స్టాండ్ హౌ ఇట్ ఫీల్స్. ఏ పెయిన్ కిల్లరో, మెఫ్టాలో ఇంకొకటి ఏదో ఒకటి ఏసేసుకుంటారు కొంతమంది. మరి కొంతమంది హోమ్ రెమెడీస్ ట్రై చేస్తుంటారు. కొంతమంది అంటారు పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత నీకు ఈ పెయిన్ తగ్గుతుందని. అయినా కూడా తగ్గదు. అసలు ఇంత విపరీతమైనటువంటి పీరియడ్ పెయిన్‌కి ఆ ఇదికి అసలు మెయిన్ రీజన్ ఏదంటారు మీరు? పీరియడ్ పెయిన్స్‌కి చాలా కారణాలుంటాయి. కొన్ని ఫిజియోలాజికల్ రీజన్స్. ఆ బ్లడ్ సప్లై ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ డ్రాప్ అవ్వడము, ఆ బ్లడ్ సప్లై ఆగిపోవడము, ఆ లైనింగ్ షెడ్ అవ్వడము. ఆ షెడ్డింగ్ మెకానిజంలోనే ఆ పెయిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కొంతమందికి ఆ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ డౌన్ అవ్వగానే పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. కొంతమందికి ఫ్లో ఎక్కువ ఉండడం మూలాన పెయిన్ వస్తుంది. కొంతమందికి అడినోమయోసిస్ ఉంటుంది. అంటే బ్లీడింగ్ ఇన్‌సైడ్ ద మజిల్ ఆఫ్ ద యూట్రస్ అవుతుంది. కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. కొంతమందికి ఆ యూట్రసే కొంచెం బల్కీగా ఉంటుంది. ఇన్‌ఫ్లమేషన్ ఉంటుంది. సో, ఇలా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్‌తోని ఈ పెయిన్స్ రావచ్చు. కొన్ని న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండొచ్చు. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండొచ్చు. కాల్షియం డెఫిషియన్సీ ఉండొచ్చు. బి కాంప్లెక్స్ డెఫిషియన్సీస్ ఉండొచ్చు. వాళ్ళకి బాడీ వీక్‌గా ఉండొచ్చు. కొంతమందికి ఎమోషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి. వాళ్ళకి అది వచ్చే ఫియర్‌తోనే ఆ ఫియర్‌తో పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. సో, ఆ ఫియర్ పెయిన్, పెయిన్ ఫియర్, ఫియర్ పెయిన్ ఆ సైకిల్‌లో ఉంటారు. అండ్ ఎవ్రీ మంత్ ఆ ఫియర్‌తోనే యాంటిసిపేటెడ్‌గా పెయిన్ వచ్చేస్తదనమాట. సో, ఇలా కూడా ఉంటాయి. అయితే ఏదైతేనేమి రీజన్ వి హావ్ టు ఫైండ్ ఔట్. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వి హావ్ టు క్లియర్. యెస్. ఫిట్‌నెస్ వి హావ్ టు మెయింటైన్. హోమ్ రెమెడీస్ ఉంటాయి చాలా సార్లు. మంచి ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడము, ఒక చిన్న కొబ్బరి ముక్క తినడము, లేకపోతే రోజు ఒక బనానా తీసుకోవడము, లేకపోతే ఓవర్ నైట్ నానబెట్టిన రైజిన్స్ ఉంటాయి కదా, కిష్మిష్ మార్నింగ్ ఆ నీళ్ళు తాగడము, ఆ కిష్మిష్ తినడము. చిన్నగా హోమ్ రెమెడీస్‌తో పాటు కొంచెం రాగి కొంచెం ఇంక్లూడ్ చేసుకోవడము. అట్లా రక్తహీనత లేకుండా చూసుకోవడము. జనరల్ హెల్త్ మెయింటైన్ చేసుకోవడము. వాకింగ్ అన్నా ఏదన్నా పని రెగ్యులర్‌గా చేసుకోవడం. మీ ఫిట్‌నెస్ చూసుకోవడము. యోగా, బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ రెగ్యులర్‌గా చేసుకోవడం. ఇవన్నీ కూడా మనము క్రమం తప్పకుండా చేసినట్టయితే వీటితో రెక్టిఫై అవుతది. కానీ చాలా సార్లు పేషెంట్స్ 1 మంత్ చేస్తారు, 2 మంత్స్ చేస్తారు, 3 మంత్స్ చేస్తారు. దాని తర్వాత స్టాప్. యెస్. యెస్ సో, మ్యామ్. అలా స్టాప్ ప్లీజ్ కౌంట్ అయిపోయినప్పుడు మీ మళ్ళీ ఇన్. వచ్చేస్తాయి. నేను కూడా ఆ కేటగిరీలో ఉన్నా. యెస్ మ్యామ్. సో మీరంటారు ఎనీథింగ్ బీ కన్సిస్టెంట్ అండ్ లెట్ దట్ బీ కన్సిస్టెన్సీ. కంటిన్యూయస్. వండర్‌ఫుల్ మ్యామ్. వండర్‌ఫుల్లీ సెడ్. మీరు కూడా ఎవ్రీ ఇయర్ విమెన్‌కి సంబంధించి, ప్రెగ్నెంట్ వుమెన్‌కి సంబంధించి ఒక ఒక బ్యూటీ ప్యాజెంట్‌కి ఏమాత్రం తగ్గకుండా యూ హావ్ బీన్ డూయింగ్ దట్ అమేజింగ్ కాంటెస్ట్ వేర్ ప్రెగ్నెంట్ వుమెన్ అలాంగ్ విత్ దేర్ పార్ట్నర్స్ పార్టిసిపేట్ అండ్ ఈ ఇయర్ కూడా మీరు చేస్తున్నారు. అది మంచి సక్సెస్ సాధించింది. మీ మాటల్లో ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా చెప్పండి మేడం. సో, మిసెస్ మామ్ అనే ఈవెంట్‌లో మనము లేబర్, డెలివరీ, ప్రెగ్నెన్సీ కేర్ అండ్ హెల్త్, వెల్‌నెస్ ఇవన్నిటిని బాగా కాన్సంట్రేట్ చేస్తాం. అండ్ యాజ్ అ కపుల్ ఇద్దరి మీద ఫోకస్ చేస్తాం. అండ్ అందులో మనము పబ్లిక్‌కి అవేర్‌నెస్‌తో పాటు, ఇన్ఫర్మేషన్‌తో పాటు ఎడ్యుకేషన్ కూడా ఇస్తాం. ఈ ఎడ్యుకేషన్ ద్వారా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందరికీ వెళ్తే బావుంటుందనే ఉద్దేశంతో చేస్తాం. వాళ్ళ ఫిజికల్ ఫిట్‌నెస్ మీద, మెంటల్ ఫిట్‌నెస్ మీద, ఎమోషనల్ ఫిట్‌నెస్ మీద మనం చాలా కాన్సంట్రేట్ చేస్తాం. అండ్ ఇలా ఎడ్యుకేటెడ్ వాళ్ళు రేపు ఇంకెవరికైనా ఒపీనియన్ ఇవ్వడానికి కూడా వాళ్ళకొక స్థాయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి. యెస్. అండ్ రిస్క్స్ ఆఫ్ లేబర్, రిస్క్స్ ఆఫ్ డెలివరీ, వై టు చూస్ నార్మల్ డెలివరీ, వాట్ ఈస్ ద బెనిఫిట్స్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ గోయింగ్ ఇన్ విత్ బ్రెస్ట్ ఫీడింగ్, చైల్డ్ కేర్, లాక్టేషన్, న్యూ బార్న్ హ్యాండ్లింగ్ ఎలా చేసుకోవాలి, పీడియాట్రిక్‌లో ఎమర్జెన్సీస్ ఏంటి, ఎలా జాగ్రత్తగా తీసుకోవాలి, వ్యాక్సినేషన్స్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మనము మ్యూజిక్, ఆర్ట్, సైన్స్‌కి ఎంత వాల్యూ ఇవ్వాలి, విచ్ విల్ హెల్ప్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గర్భ సంస్కార్. మనం వాల్యూస్ బేబీకి పొట్టలో ఉన్నప్పటి నుంచే ఎలా ఇవ్వాలి, ప్రెగ్నెన్సీకి ఒక జర్నీ లాగా ఎలా తీసుకెళ్ళాలి, ఒక మెమరీ మేకింగ్ లాగా ఎలా చేయాలి, ఇలా ఎన్నో విషయాలతో కూడుకున్నదే ఈ మిసెస్ మామ్. ఈ మిసెస్ మామ్ ఈవెంట్‌లో మనము అన్నీ చెప్తాం. ఇంక్లూడింగ్ హై రిస్క్ కేర్ కూడా చెప్తాం. రిస్క్ ఎప్పుడుంటది, ఎలా ఉంటది, ఎందుకుంటది, బికాస్ దే షుడ్ నో కదా! యెస్.
ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ ఓన్లీ గ్లోరిఫైడ్, ఇట్ హెస్ గాట్ ఇట్స్ గ్లోరీ, ఇట్ హెస్ గాట్ ఇట్స్ బీస్టీ థింగ్ ఆల్సో. సో ఇవన్నీ కూడా మేము చెప్తాం, సో దట్ వాళ్ళు రేపు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఏదైనా సమస్య వస్తే నిలబడి ఇలా అవ్వచ్చు, ఇది అబ్నార్మల్ కాదు అని చెప్పడానికి ఉంటుంది.